శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 12 తారీఖు నుండి 12 అక్టోబర్ నుండి 18వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉంటుందని చూద్దాం. ఈ వారం మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ వారం చాలా ఇంపార్టెంట్ వారంగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 18వ తారీఖున 2 గ్రహాల యొక్క మార్పు జరుగుతున్నది. ముఖ్యంగా వచ్చినప్పటికీ గురువు యొక్క స్థితి అతిచార స్థితిలో ఉన్నటువంటి గురువు రేపు 18వ తారీఖున తన యొక్క మార్పు ఏదైతే మిథునంలో ఉన్నటువంటి శత్రుస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గురువు వచ్చేటప్పటికి ఉచ్చ స్థానంలోకి మారబోతున్నాడు. అదే చంద్రుడి యొక్క స్వస్థానమైనటువంటి కర్కాటకంలోకి ఉచ్చ స్థితిలోకి రాబోతున్నాడు అనమాట. అదొక మార్పు ఉంది. అదేవిధంగా 18వ తారీఖున రవి యొక్క మార్పు కూడా ఉంది. అంటే కన్యలో ఉన్నటువంటి ఈ యొక్క రవి తులలోకి మారబోతున్నాడు, నీచ స్థితిలోకి మారబోతున్నాడు. అదేవిధంగా కుజుడితో కలవబోతున్నాడు, యుక్తి యోగం అనేది జరగబోతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చినప్పటికీ శుక్రుడు యొక్క మార్పు ఎటువంటి మార్పు లేదు. శుక్రుడు వచ్చినప్పటికీ కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. సమసప్తక స్థితిలో శనికి సమసప్తకం అయ్యాడు. శని వచ్చేటప్పటికి మనకు గమనించినట్లయితే మీనంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహు యొక్క స్థితి కుంభంలోను, కేతు యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు ఇక్కడ సింహంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు త్రిగ్రహ యోగం అనేది జరిగింది. రవి అదేవిధంగా కుజుడు బుధుడు కలియిక స్థితిలోకి జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అని చూద్దాం. ముందుగా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రవి యొక్క స్థితి షష్టమంలో కొనసాగుతున్నాడు. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు సానుకూలపడే విధంగా ఉంటుంది. షష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి అదేవిధంగా శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతారు. షష్టమంలో రవి అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. దీనికి నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సానుకూలపడగలుగుతాయి. అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని చెప్పి ఒక ఆలోచనలకి రాగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి రవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. అదేవిధంగా పరిచయాలు ఏవైతే పరిచయాలు ఏర్పడుతున్నాయో ఆ యొక్క పరిచయాలు జీవితంలో నాకు ఉపయోగపడతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. మీరు రాసినటువంటి వ్యాసాలకి చేస్తున్నటువంటి మంచి పనులకి సంఘంలో గౌరవము గుర్తింపు ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది ఉంటుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో మాట్లాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మాట్లాడే ప్రతి విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వృధా ఖర్చును దుబారా ఖర్చును 1-2 సార్లు గమనించి ఖర్చు పెట్టాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సూచన. ఇక్కడ ఈ రాశిలో ఉండేటువంటి వారికి తృతీయంలో ఉన్నటువంటి ఈ యొక్క సంచారం చేస్తున్నటువంటి గురువు రాబోతున్నటువంటి అక్టోబర్ 18వ తారీఖున తన యొక్క మార్పు జరుగుతున్నది. చతుర్థంలోకి మారబోతున్నాడు. దాని గురించి పూర్తి వీడియో కూడా చేయటం జరిగింది. కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల గురించి ఆలోచింపజేయగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు, విద్యా సంబంధితమైన వ్యవహారాలు కొంచెం సానుకూలపడుతుంది. వయోవృద్ధుల ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారి యొక్క వారం ముఖ్యంగా ఈ యొక్క ఎటువంటి పరిహారాలు చేసుకుంటే సానుకూలంగా ఉంటుందని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ముఖ్యంగా వటవృక్షం కింద దీపారాధన చేయాలి. అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వ్యాపారస్తులు ముఖ్యంగా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అష్టమంలో కుజగ్రహ సంచారం దాని యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంటుంది. అదేవిధంగా వ్యయ స్థానాల్లో వచ్చేటప్పటికి శనిగ్రహ సంచారం జరుగుతున్నది. దీని యొక్క ప్రభావ రీత్యా కూడా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏలినాటి శని ప్రభావ రీత్యా కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఖర్చు విషయంలో కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, అదేవిధంగా వచ్చేటప్పటికి హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోండి. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కోపాన్ని కొంచెం కంట్రోల్గా చేసుకొని మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశి వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి
ఫలితాలుగానే చెప్పొచ్చు. రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత సానుకూల పడగలుగుతుంది. ఫైనాన్షియల్‌గా రొటేషన్ అనేది అనుకూలించగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో షష్టమంలో కొనసాగుతున్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీసు పంచాయతీలు, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు లాభించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారిని మనం గమనించినట్లయితే పంచమంలో శుక్రుడు, రవి కలిసి సంచారం చేస్తున్నారు. దాని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారి ఖర్చు విషయంలో కొంచెం దుబారా ఖర్చు విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం అనేది ఒక మంచి పరిణామంగా భావించగలుగుతారు. ఫైనాన్షియల్‌గా డబ్బు ఏదో విధంగా ఎక్కడి నుంచైనా సరే తీసుకొచ్చి అడ్జస్ట్‌మెంట్ చేయగలుగుతారు. వ్యాపార పరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయాలు బాగా యోగించే విధంగా ఉంటుంది. రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా లాభించే విధంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అది లాభదాయకంగా ఉంటుంది. ఆ రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా లాభించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంతా బాగున్నప్పటికీ కూడా వర్క్ పరంగా కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. చేస్తున్నటువంటి ఉద్యోగం పరంగా మార్పు చేర్పులు తీసుకోవాలని చెప్పి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. గౌరవ మర్యాదలు ఇప్పించగలుగుతాడు. సంఘంలో ఇరుగు పొరుగు సఖ్యతల్లోనూ బయటకు పోయినా సరే సంఘంలో ఒక మంచి మర్యాద స్థితిని మీకు ఇవ్వగలుగుతాడు. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేసుకోండి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, ఆదిత్య హృదయాన్ని పఠించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వర్క్ ప్రెషర్గా ఎవరైతే వర్క్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో వారు మటుకు ముఖ్యంగా ఈ యొక్క వారం దుర్గాదేవిని పూజించడం, దుర్గా అష్టోత్తర శతనామావళి చేసుకోవటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. పౌర్ణమి రోజు అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమార్చన చేసి ప్రతిరోజు ధరించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతాయి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. పూర్తి సానుకూలమైనటువంటి ఫలితాలు. ఆరోగ్యపరంగా రికవరీని ఇవ్వగలుగుతాడు. అర్ధాష్టమ స్థితిలో రవి, అదేవిధంగా పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తను తీసుకోవాలి. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఒకరితో మాట్లాడితే ఒకరికి కోపం అన్నట్లుగా కడుపున పుట్టినటువంటి ఇద్దరి పిల్లల్లోనే ఒకరొక విధంగానే ఇంకొక విధంగా ఉండటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సమసప్తకాలు అయిపోయినటువంటి రవి, శని సమసప్తకాలు అయిపోయి దాని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారి మీద కొంచెం ప్రభావం చూపించగలుగుతుంది. ముఖ్యంగా వర్క్ పరంగా కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగపరంగా కొంచెం కష్టసాధ్యమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉంటుంది. ఎందుకంటే రవి యొక్క స్థితి సమసప్తకంలో శని మీద ఉంది. అదేవిధంగా శని రాజ్యస్థానంలో అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆలోచించడం, వారి జీవితంలో ఏ విధంగా స్థిరపడతారు అనేది విషయం గురించి ఆలోచిస్తారు. లైఫ్లో ఏదో విధంగా వీరందరూ సెటిల్ అవుతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల అనేది వారి జీవితంలో మనం పడుతున్నటువంటి కష్టం వాడు పడకూడదు అని చెప్పి వారి గురించి ఎక్కువ తాపత్రయపడతారు. కట్టాల్సినటువంటి డబ్బు గురించి ఎట్లో విధంగా అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. ఇంట్లోకి గృహోపకరణాలు కొనటం అనేది జరుగుతుంటుంది. చిన్న చిన్న వస్తువులు కొనటం చేయటం అనేది జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు వారాంతాల్లో బంధువులతో, స్నేహితులతో గడపగలుగుతారు. మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా వయోవృద్ధులు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా గమనించినట్లయితే దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవటం, అమ్మవారికి కుంకుమార్చన చేయండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. సూర్యారాధన, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, అదేవిధంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా రవి అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. ఇది నూతన ఉద్యోగ అవకాశాలు
పొందడానికి అవకాశాన్ని కూడా కల్పించగలుగుతుంది. దాని గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణ విషయంలో ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. అనవసరమైనటువంటి హామీ సంతకాలకి దూరంగా ఉండండి, సంతకాలు పెట్టద్దు. అదేవిధంగా విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయంలో జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. అనవసరమైనటువంటి సంతకాలు పెట్టడం, విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయంలో జాగ్రత్తలు అనేది ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్ బెట్టింగ్లకి దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాలకి దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు యోగించడానికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతాన సంబంధితమైన విషయాల గురించి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. వాటి గురించి చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు పడడానికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వారం అనేది చూద్దాం. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గమనించినట్లయితే మనకు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవాలి. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే ఈ రాశిలో ఉండేటువంటి వారు తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ల్యాండ్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారాలు అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి కాంటాక్ట్స్ అనేవి ఏర్పడగలుగుతాయి. కాకపోతే కొన్ని క్లిష్ట సంబంధితమైనటువంటి వ్యవహారాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చెప్పి చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఇది వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అమ్మవారు సాక్షాత్తు రాహు అధిష్టాన దేవత. అదేవిధంగా పౌర్ణమి రోజు చేసేటువంటి కుంకుమార్చన ఏదైతే ఉంటుందో ఆ కుంకుమని పెట్టుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు, అదేవిధంగా హనుమాన్ చాలీసా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో తృతీయంలో ఉన్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో జాగ్రత్తలు అనేవి వాటిలో లాభాన్ని చేకూర్చగలుగుతాయి. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా రవి యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. మాట్లాడే విషయంలో కొన్ని జాగ్రత్తలతో తీసుకొని మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో తృతీయంలో సంచారం చేస్తున్నాడు. దీని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారి మీద ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా వేరే వారి ద్వారా కొంచెం సహాయాన్ని తీసుకోగలిగినటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి మీకు కష్టపడినటువంటి శక్తికి మీకు ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం, మెప్పు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మాట్లాడే విధానంలో కోపాన్ని తగ్గించుకోవాలి. అదేవిధంగా ఎవరికి సహాయం చేస్తున్నాం, ఎందుకు సహాయం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని 1-2 సార్లు గమనించి సహాయం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క ప్రభావం ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. దాని యొక్క ప్రభావ రీత్యా కొంచెం వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి కలుగుతూ ఉంటాయి. వాటిని అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అవి సానుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా ఇవ్వగలుగుతాయి. దూర ప్రాంత ప్రయాణ విషయంలోనూ, మీకు విలువైనటువంటి ఆభరణాలు, వస్తువుల విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు బాగా రాణించగలుగుతారు. గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇవి యోగాన్ని ఇవ్వగలుగుతాయి. మ్యాథమెటిక్స్లో బాగా రాణించగలుగుతారు. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా, విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి
వ్యాపారస్తులకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా రొటేషన్ బాగుంటుంది. కాకపోతే దుర్భార ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా రాహుగ్రహం మంత్రజపం చేసుకోవటం, దుర్గాదేవిని అనుష్ఠానం చేసుకోవటం, ప్రతి పౌర్ణమి రోజున ఈ రాశిలో ఉండేటువంటి వారు అమ్మవారికి కుంకుమార్చన చేయటం, కుంకుమార్ని ధరించటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని, రవి ధనస్థానంలో ఉన్నాడు. దాని యొక్క ప్రభావం సమసప్తకాలు అయిపోయాయి. ఇక్కడ దాని ప్రభావం వచ్చినప్పటికీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లోనూ, అదేవిధంగా రవి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. సూర్యారాధన చేయాలి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, అదేవిధంగా గాయత్రి మంత్ర జపం చేసుకోవటం. అష్టమంలో సంచారం చేస్తున్న శనికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది లాభించగలుగుతాయి. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా డబ్బు రొటేషన్ చేయగలుగుతారు. కట్టవలసిన చోట డబ్బు తీసుకొచ్చే సమయానికి డబ్బు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సమసప్తక దృష్టిలో ఉన్నటువంటి శని, అదేవిధంగా రవి సమసప్తకాలు అయిపోయి రవి జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. అధికమైనటువంటి కోపతాపాలను తగ్గించుకోవాలి. నిరాశ నిస్పృహను తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఎదుటి వారి మీద మీ యొక్క కోపాన్ని చూపించకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా వాల్యూ ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. సప్తమంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు, అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు అనేది అవసరం. రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ ఎవరితో ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి విషయం అనేది చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎవరికి ఏ విషయం చెప్పాలి, చెప్పకూడదు అనేటువంటి విషయాల్లో ఒక తర్కాన్ని పాటించండి, అది ఉపయోగపడుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు అప్పుల విషయంలోనూ, అప్పులు తీర్చడంలోనూ జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. అప్పులు తీసుకోవడంలోనూ, అదేవిధంగా వచ్చినప్పటికీ తిరిగి కట్టడంలోనూ జాగ్రత్తలు అనేది అవసరం. హామీ సంతకాల్లోనూ, అదేవిధంగా మాట ఇవ్వటంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అంత యోగకారకమైనటువంటి స్థితిలో లేడు. రాశిలో ఉండేటువంటి వారు రాహు యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతతని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. సాక్షాత్తు దుర్గాదేవి మీ యొక్క పక్కనే ఉన్నట్లుగా ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక శక్తిగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఉద్యోగపరంగా ఉండేటువంటి స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. కుటుంబంతో గడపడానికి ప్రాముఖ్యత ఇవ్వవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అనవసరమైనటువంటి వృధా ఖర్చు, అదేవిధంగా అప్పులు చేయకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు కోపతాపాలు మానసికమైనటువంటి శ్రమకు గల కారకంగా ఉంటుంది. స్త్రీలతో వైరాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేయాలి అని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థలు పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా సూర్యారాధన అనేది చేయాలి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అదేవిధంగా తామ్ర పాత్రలో అంటే కాపర్ పాట్స్లో కానీ, కాపర్ యూటెన్సిల్స్లో కానీ వాటర్ తాగడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా వచ్చేటప్పటికి కుజగ్రహం మంత్ర జపం చేసుకోండి. కాపర్ని దగ్గరగా పెట్టుకోండి, ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కాపర్ రింగును ధరించుకోవచ్చు. అదేవిధంగా వచ్చేటప్పటికి వటవృక్షం కింద దీపారాధన చేయాలి. విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇంకా పరిహారాల విషయంలో వైవాహిక జీవితంలో సమస్యల నుంచి బయటకు రావడం కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. స్త్రీలకి సత్సంతాన యోగ్యతని, స్త్రీలకి పిల్లల యొక్క ఎదుగుదల అనేది మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. మాంగళ్య బలాన్ని ఇవ్వగలుగుతుంది. వ్యాపార సంబంధితమైన విషయాల్లో అనుకూలతను, విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలతను ఇవ్వగలుగుతుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొన్ని కష్టసాధ్యమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. రవి అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఇది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా
సమసప్తక దృష్టిలో ఉన్నటువంటి శని, రవి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్త అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. వ్యాపార పరంగా అంతా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి కోపతాపాల విషయంలో జాగ్రత్తను వహించండి. ఎదుటి వారిని దూషించడం ద్వారా మీ యొక్క విఘ్నత అనేది నశిస్తుందనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది. మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారికి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో అలసిపోవటం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అర్ధాష్టమ స్థితిని, అదేవిధంగా సప్తమ దృష్టి అనేది ఉంటుంది. దాని ప్రకారం ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విలువైనటువంటి డాక్యుమెంట్స్ మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి విషయాల్లో 1-2 సార్లు వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేసుకొని ప్రాపర్గా ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సమయానికి డబ్బు కట్టాల్సినటువంటి డబ్బు గురించి తాపత్రయ పడటం అనేది జరుగుతుంది. డబ్బు గురించి అడ్జస్ట్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. దాని యొక్క ప్రభావం అనేది రాశిలో వారి మీద ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బు గురించి కొంచెం జాగ్రత్తలు అనేది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలంగా ఉంటుంది. కాకపోతే మ్యాథమెటిక్స్ మీద కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం మనం గమనించినట్లయితే సూర్యారాధన అనేది చేసుకోవాలి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది చేయాలి. ప్రత్యక్షంగా మనకు కనపడేటువంటి దైవం సూర్యుడు. సూర్యుడికి 1 నిమిషం మన సమయం ఇస్తే బయటకు వచ్చి మనకు సూర్యుడు కనపడతాడు. సూర్యుడికి నమస్కారం చేయండి. సూర్యుడి యొక్క వెలుగు మన జీవితంలో ప్రకాశాన్ని నింపుతూ ఉంటుంది. అదేవిధంగా సూర్యుడిని ఆరాధించడం అనేది మనకు తరతరాలుగా సనాతన ధర్మం నుంచి వస్తున్నటువంటి ఒక ఇది. అదేవిధంగా వచ్చేటప్పటికి తదుపరి మనం చెప్పినట్లయితే కుజుడిని పూజించాలి. కుజుడు హనుమాన్ చాలీసా పఠించండి. సింధూరాన్ని పెట్టుకోండి. లేని పక్షంలో ఎర్రటి వస్త్రాన్ని ధరించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి అత్యధికమైనటువంటి బిందువులతో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. సమయానికి రావాల్సినటువంటివి మీకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలకు తప్పకుండా వస్తాయి అనేటువంటి ఒక గట్టి నమ్మకాన్ని పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం ఇవ్వగలుగుతుంది. ఏదైతే నూతన అధికారం గురించి ప్రయత్నం చేస్తున్నారో, ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, ఉద్యోగపరంగా మార్పు చేర్పుల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాయి. మీరు రాసినటువంటి వ్యాసాలకి, చేస్తున్నటువంటి పనులకి సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. ఇది మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ అధికమైనటువంటి దుబారా ఖర్చు గురించి కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు కూడా అష్టమంలో సంచారం చేస్తున్నాడు. సమయానికి కట్టవలసినటువంటి డబ్బు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి యొక్క యోగకారకమైనటువంటి స్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుజుడు విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు గురువు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. అదేవిధంగా కుజుడు యొక్క స్థితి కూడా లేదు. రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకు సానుకూలంగానే ఉంటుంది. కాకపోతే మ్యాథమెటిక్స్ మీద కొంచెం ఆప్టిట్యూడ్, రీజనింగ్, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఈ యొక్క సబ్జెక్ట్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా డైవర్షన్స్ అనేవి మనిషి జీవితాన్ని రాంగ్ డైరెక్షన్లో కూడా తీసుకెళ్ళడానికి కారకంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సమయంలో దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి. ఎందుకంటే అర్ధాష్టమ స్థితిలో అమ్మవారు రాహు సంచారం ఉంది అర్ధాష్టమ స్థితిలో. దాని యొక్క ప్రభావం అనేది రాశి వారి మీద అర్ధాష్టమ శని ఇచ్చేటువంటి ప్రభావాన్ని ఎక్కువగా ఇస్తుంటుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే రాహుబాత్ శనిబాత్ అని చెప్పేటువంటి ఒక స్థితి ఉంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాహుగ్రహ మంత్ర జపం అనేది చేసుకున్నట్లయితే సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా అమ్మవారు పూర్తిగా పౌర్ణమి రోజు చేసేటువంటి కుంకుమార్చనలో అమ్మవారికి ఎంతో ప్రీతికరం. ఎందుకంటే అమ్మవారు రక్తవర్ణ స్వరూపంగా ఉంటుంది. కాబట్టి
కుంకుమాది లేపనాలు అమ్మవారికి చాలా ప్రీతికరం. అమ్మవారికి పూజించిన తర్వాత కుంకుమని ధరించండి. రాహుగ్రహ ప్రభావం అనేది కూడా కొంచెం తగ్గుతుంది. అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపం కోసం ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యార్థులు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి గురు ప్రభావం తక్కువగా ఉంది కాబట్టి వటవృక్షం కింద దీపారాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా అనేది కూడా చేయాలి. హనుమాన్ దేవాలయ దర్శనం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది చేసినట్లయితే. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. సప్తమంలో గురుగ్రహ సంచారం ఉంది. అది వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి రవి శని సమసప్తక దృష్టితో ఉన్నాయి. రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నటువంటి రవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి యోగకారకుడు. అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా మనం గమనించినట్లయితే రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి మంచి అవకాశాలు ఇస్తుంది. వాటితో పాటు లాభస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. పోలీస్ పంచాయతీలు అదేవిధంగా లిటిగేషన్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి కొన్ని ముగింపులు పలకాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా లాభించే విధంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి. రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క శని అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. దాని యొక్క ప్రభావం రీత్యా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా కొంచెం స్ట్రెస్, ఫైనాన్షియల్గా కొన్ని ఇన్కమ్ విషయంలో కొన్ని కష్టాలు నష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి షూరిటీ సంతకాలకి దూరంగా ఉండండి. అదేవిధంగా గృహ సంబంధితమైన విషయాలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వండి. గృహం సంబంధితమైన విషయాలకు ప్రాముఖ్యత, అదేవిధంగా కొనేటువంటి భూమి, అదేవిధంగా ఇల్లును కానీ వాటి యొక్క దస్తావేజులను 1-2 సార్లు పరిశీలించుకున్న తర్వాత ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో సంచారం చేస్తున్నటువంటి శని అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రాశిలో ఉండేటువంటి వారికి ధైర్య, సాహస, లక్ష్మి అనే విధంగా రాహు తృతీయంలో అమ్మవారు ఇచ్చేటువంటి ఒక ధైర్యంగా ప్రతినిత్యము పక్కనే ఉండి నడిపేటువంటి ఒక శక్తిగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వారితో పాటు శనివారం పూట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనీశ్వరుడు ముందు 7 శనివారాల పూట శనివార సమయంలో దీపారాధన చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారికి చాలా ముఖ్యమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి. ఎందుకంటే ఈ వారం 18వ తారీఖున గురుగ్రహ సంచారం కూడా ఉంది. గురువు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నటువంటి స్థితి షష్టమంలో సంచారం చేస్తున్నాడు. సువర్ణమూర్తిగా ఉన్నాడు. రేపు రాబోతున్నటువంటి 18వ తారీఖున గురువు అష్టమంలోకి సంచారం చేస్తున్నాడు. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి ఇక గురువు దాని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి వివాహం జరగటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. అదేవిధంగా సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంతాన యోగ్యత కూడా ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి దుబారా ఖర్చు ఏదైతే ఉందో దుబారా ఖర్చుని నియంత్రించగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి స్థితిలోకి గురుగ్రహ సంచారం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా 18వ తారీఖు అంటే వారాంతంలో జరిగేటువంటి ఇంకొక గ్రహస్థితిలో మార్పు రవి యొక్క మార్పు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి రాజ్యస్థానంలోకి మారుతున్నాడు. రాజ్యస్థానంలోకి మారినప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాలని పెంపొందించుకోగలిగినటువంటి శక్తిని ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ దుబారా ఖర్చు విషయంలోనూ కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మిగతా విషయాలు సానుకూలపడగలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కుజుడు రవి యొక్క కలిసినటువంటి యోగం అనేది ఈ యొక్క వారాంతంలో అంటే 18వ తారీఖున జరుగుతున్నది. అది కొంచెం యోగాన్ని ఇవ్వగలిగేటువంటి ఒక యోగంగానే చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫైనాన్షియల్గా రొటేషన్ వ్యవహార విషయాల్లో
కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి కొంచెం ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరిగింది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురువు యొక్క స్థానచలనం ఏదైతే వారాంతంలో జరుగుతుందో అది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ యొక్క వారం వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. కాకపోతే కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా దుర్గాదేవికి అనుష్ఠానం చేసుకోండి. అమ్మవారు పౌర్ణమి రోజు చేసేటువంటి ఈ యొక్క కుంకుమార్చన అనేది చాలా యోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు దాన్ని ధరించండి. అది చాలా సానుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి. మానసికమైనటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఫైనాన్షియల్గా స్టెబిలిటీని కూడా ఇవ్వగలుగుతుంది. అది ప్రతిరోజు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలనే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పంచమంలో సంచారం చేస్తున్నటువంటి గురువు ఈ వారంతంలో 18వ తారీఖున షష్టమంలోకి సువర్ణమూర్తిగా మారబోతున్నాడు. అదేవిధంగా రవి అష్టమంలోకి రాబోతున్నాడు. ఇది అంత సానుకూలమైనటువంటి అష్టమంలో ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు. రవి యొక్క స్థితి అంత సానుకూలంగా లేకపోయినప్పటికీ కూడా సువర్ణమూర్తిగా మారబోతున్నటువంటి గురువు మటుకు యోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా డబ్బు ఖర్చు పెట్టేటువంటి స్థితిలో కూడా వచ్చేటప్పటికి ఎవరికి డబ్బు ఖర్చు పెడుతున్నాం అనేటువంటి ఒక విషయాన్ని గమనించండి. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా రిలేషన్షిప్స్లోనూ ప్రేమ సంబంధితమైనటువంటి వ్యవహార విషయాల్లోనూ జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ యొక్క వారాంతంలో జరిగేటువంటి గురుగ్రహ సంచారం ఏదైతే జరుగుతుందో షష్టమంలోకి సువర్ణమూర్తిగా మారేటువంటి గురువు యొక్క స్థితి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీని, ఉద్యోగపరంగా కూడా కొంచెం అనుకూలతని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా ఉండేటువంటి స్ట్రెస్ నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఎందుకంటే గమనించినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముందు వెనకాల 2 పాపగ్రహాలు ఉన్నాయి. ముందేమో శని, వెనకాలేమో జన్మరాశిలో ఏమో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. దీని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అనేది చూపిస్తున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు సంచారం అనేది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. వారం ప్రథమంలో అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ధనస్థానంలో శని, అదేవిధంగా అష్టమంలో రవి చివరి వరకు అంటే వారాంతంలో 18వ తారీఖు వరకు కూడా వారు అక్కడే సంచారం చేస్తారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద, అదేవిధంగా కుటుంబంలో సఖ్యత గురించి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సంఘాల గౌరవము, మర్యాదలు వీటన్నిటి గురించి కుటుంబంలో అందరూ కలిసి ఉండాలని చెప్పి మీ యొక్క ఆలోచన ఏదైతే ఉంటుందో అది ముందుకు రానటువంటి కొన్ని పరిస్థితులు, కొద్ది కోపాన్ని తగ్గించుకోవటానికి కూడా కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఇటువంటి హామీ సంతకాలు పెట్టకుండా ఉండటం, అదేవిధంగా అనవసరమైనటువంటి అప్పులకి దూరంగా ఉండటం, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ గురించి ఆలోచించడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా సూర్యారాధన అనేది చేసుకోవటం, వాటితో పాటు రెగ్యులర్గా వీరు చేయాల్సినటువంటివి దుర్గాదేవిని పూజించటం, ప్రతి పౌర్ణమికి అమ్మవారిని పూజించాలి. దాంతోపాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, ఇవన్నీ చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చినప్పటికీ మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగానే ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వారం ప్రథమం కన్నా వారాంతంలో కొంచెం బెటర్ రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఎందుకంటే రవి వారాంతంలో 18వ తారీఖున తన యొక్క మార్పు సప్తమం నుంచి అష్టమంలోకి మారుతున్నాడు. లోహమూర్తిగా ఉన్నటువంటి గురువు లోహమూర్తిగా మారబోతున్నాడు. చతుర్థంలో ఉన్నటువంటి ఎప్పుడైతే గురు సంచారం చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి గురువు పంచమంలో అంటే లోహమూర్తిగా ఉన్నటువంటి గురువు సువర్ణమూర్తిగా రేపు రాబోతున్నటువంటి 18వ తారీఖున మారుతున్నాడు. కాబట్టి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా మీనరాశి వారికి ఉద్యోగ పరంగాను, అదేవిధంగా వ్యాపార పరంగాను అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీని కొంచెం పెంపొందించగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి
చతుర్థం నుంచి గురు సంచారం పంచమంలోకి మారబోతున్నాడు, ఉచ్చ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. పిల్లల యొక్క ఎదుగుదల అనుకూలించబోతుంది. అదేవిధంగా సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి కూడా కలగటానికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. అదే సమయానికి రవి కూడా సప్తమం నుంచి అష్టమానికి పోరటం కూడా కొంచెం రిలీఫ్గానే చెప్పచ్చు. ఆ సప్తమంలో ఉన్నప్పుడు జన్మరాశిలో సమసప్తక దృష్టిలో శనికి అదేవిధంగా రవికి సమసప్తకాలు అయిపోయాయి. దీని యొక్క ప్రభావం అనేది కొంచెం కొన్ని కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు తిరిగి పొందడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి అవకాశాలు అనేవి మెండుగా రావడానికి కారకంగా ఉంటుంది. గురువు యొక్క దృష్టి అనేది వీరికి లాభాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది. లాభస్థానం మీద గురు దృష్టి అనేది ఉంది. అదేవిధంగా రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క దృష్టి అనేది ధనస్థానం మీద కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఆలోచన అనేది మొదలవుతుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటానికి అవకాశంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే జన్మరాశి మీద గురు దృష్టి అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అక్టోబర్ నెల 18వ తారీఖు నుండి కొంచెం సువర్ణ అవకాశాలు మంచి అవకాశాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా శని యొక్క ప్రభావం అనేది భయాందోళన కలిగించే విధంగా ఉంటుంది. అదేవిధంగా దుర్వ్యయానికి ఎక్కువగా కారకంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో శని, అదేవిధంగా వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది కాబట్టి రాహుగ్రహ మంత్ర జపానికి అమ్మవారిని దుర్గాదేవిని పూజించండి. అధిష్టాన దేవత. పౌర్ణమి రోజు అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రతిరోజు పెట్టుకోండి. అదేవిధంగా జన్మరాశిలో శనిగ్రహ సంచారం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయాలంటే, ఎందుకంటే మానసికమైనటువంటి బాధకు కూడా శని జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడే జరుగుతుంటుంది. కళ్ళ నుంచి అప్పుడప్పుడు నీళ్లు రావటం, అదేవిధంగా భయాందోళన, అదేవిధంగా ఉద్యోగపరంగాను స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది. ప్రయాణ విషయంలోనూ కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కవచ కుండలాలు పెట్టుకొని ప్రయాణం చేసినట్లయితే కొంచెం సానుకూలంగా ఉంటుంది ప్రయాణం చేసే సమయంలో. అదేవిధంగా గ్యాప్స్ తీసుకొని ప్రయాణం చేయండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. విద్యార్థులు కూడా వచ్చేటప్పటికి వటవృక్షం కింద దీపారాధన చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. స్వస్తి.